నియోజకవర్గాల పునర్విభజన, దానికి మహిళా రిజర్వేషన్ లింకు పెట్టి వీరెన్నిటిని కలగలిపి జమిలీ ఎన్నికల బిల్లును కానీ తీసుకొని వచ్చే ఈ ప్రయత్నాలను కేంద్రం ముమ్మరంగా చేస్తూ ఉంది. సో ఇవి పాస్ అవ్వాలి అంటే 3/200 మెజారిటీ కావాలి కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, శివసేనను నిట్టనిలువుగా చీల్చేస్తూ ఉన్నారు. అండ్ అటు పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద కన్నేశారు. అండ్ ఈ బిల్లులో ఓటింగ్ ఉన్నప్పుడు కొన్ని పార్టీలను గైర్హాజరయ్యేలా చేసి మొత్తం మీద అయితే ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రెడీ అవుతూ ఉన్నాయి. 3/200 మెజార్టీ లోక్సభ అటు రాజ్యసభలోనూ పొందే విధంగా. అంటే ఈ నెల 20వ తేదీ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లోనూ 50% అసెంబ్లీ, లోక్సభ సీట్లను, ఓవరాల్గా పార్లమెంట్లోనూ అసెంబ్లీలో 50% సీట్లను పెంచే విధంగా బిల్లు రెడీ అయిపోతుంది. అంటే దానికి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ముడి పెట్టేసి పాస్ చేసి జమిలీ బిల్లుని కానీ ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించేసి అండ్ వచ్చే ఎన్నికల మీద పూర్తిగా దృష్టి పెట్టాలి అని బీజేపీ భావిస్తుంది. ఇదే నిర్ణయం కనుక ఎగ్జిక్యూట్ అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఖచ్చితంగా మారబోతుంది. ఎందుకంటే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక 88 పెరిగితే 263కి వెళ్తాయి. అండ్ లోక్సభలు 25 ఉన్నాయి, ఇంకో 13 పెరిగితే 38 సీట్లు కాబోతూ ఉన్నాయి. సో 263 సీట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు అయితే చాలా నియోజకవర్గాలు అంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల రూపురేఖలే మారిపోబోతూ ఉన్నాయి. సో దట్ చాలామంది కొత్త నాయకులు కూడా తయారవ్వబోతూ ఉన్నారు. సో ఇది ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది అనేది చాలా పెద్ద చర్చ. ఆ నియోజకవర్గాల సంఖ్య పెంచుకునేటప్పుడు ఎవరు ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో, కేంద్రంలో భాగస్వామ్య కూటమి ఉంది కాబట్టి వాళ్ళకి ఫేవర్గా మలుచుకోబోతారనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు నియోజకవర్గాలు ఎటు పోయినా ఓటర్లు ఏమి మారరు కాబట్టి మన బలం ఎక్కడికి పోదు, మనకు వచ్చిన నష్టమేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా భావిస్తూ ఉంది. బట్ ఒకటైతే ఫ్యాక్ట్ లేండి, కేంద్రం ఆ బిల్లులు మళ్ళీ తీసుకురాబోతుంది. పార్లమెంట్లో ఎంతవరకు పాస్ అవుతాయి అనేది ఖచ్చితంగా ఒక బిగ్ క్వశ్చన్. ఆ పాస్ అయ్యాయి అంటే మాత్రం చాలా రాష్ట్రాల రూపురేఖలు మారుతాయి, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు కూడా మారబోతూ ఉన్నాయి. ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అన్నది ఆ నియోజకవర్గాల పునర్విభజన ఫైనల్ లిస్ట్ తయారైన తర్వాత ఖచ్చితంగా కాసింత క్లారిటీ అయితే వస్తుంది. చూద్దాం.